హలో ఫ్రెండ్స్. ఎన్టీఆర్ మాట ఇస్తే మాట తప్పడు. కౌశిక్ మదర్ మహానటి ఆ రోజు ఎన్టీఆర్ మీద ఎందుకు నెగిటివ్గా మాట్లాడవలసి వచ్చింది? ఇంత డ్రామా నడిచిందా? ఇంత అబద్ధం ఉందా? ఎందుకు ఎవరు ప్రోద్బలంతో ఎన్టీఆర్ మీద ప్రెస్ మీట్ పెట్టి నెగిటివ్గా ఒక్క రూపాయి ఇయ్యలేదని డబ్బులు ఉన్నా కానీ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చింది అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఎన్టీఆర్ గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఫైనల్గా ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ అయితే నిన్న డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. దగ్గరుండి హాస్పిటల్లో ఎంత పే చేయాలో ఎన్టీఆర్ టీం పే చేసి మరికొన్ని డబ్బులు కూడా ఇచ్చి తన ఇంటికాడ డ్రాప్ చేసి రావడం జరిగిందంట. దట్ ఈజ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. మురళి అన్న హ్యాట్సప్. ఎప్పుడు అభిమానులకు ఏ ఆపద వచ్చినా కానీ ముందుండి ఎన్టీఆర్ టీం నుంచి నందిపాటి మురళి అన్న హ్యాట్సప్, గ్రేట్ అన్న. ఇంకా ఆ రోజు ఆ మహాతల్లి ఎందుకు ఎన్టీఆర్ మీద నెగిటివ్గా ఎన్టీఆర్ ఆ ఒక్క రూపాయి ఇవ్వలేదు, మాట ఇచ్చి తప్పాడని ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఆల్రెడీ ఎన్టీఆర్ టీం గతంలోనే ఫస్ట్ కాంటాక్ట్ అయినప్పుడు ఎన్టీఆర్తో ఫోటో వీడియో మాట్లాడితే చాలు, దేవర మూవీ చూసినంత వరకు బ్రతికితే చాలు అని ఫస్ట్ అయితే న్యూస్ వచ్చింది, మనందరికీ తెలిసిందే. కానీ ఆ న్యూస్ ఎన్టీఆర్ దగ్గరకు ఎన్టీఆర్ టీం తీసుకెళ్తే వీడియో కాల్ మాట్లాడిన తర్వాత నేను నీకు భరోసా ఇస్తున్నా, నువ్వు కోలుకో, మళ్ళీ ఎన్టీఆర్ సినిమాలు చూడాలి, నా సినిమాలు చూడాలి, దేవర సినిమా ఏంటి ప్రతి సినిమా చూడాలని ఆ రోజు వీడియో కాల్లో ఎన్టీఆర్ అన్న భరోసా ఇచ్చిండు. ఇంత అమౌంట్ అవుతుంది, నేను ఇంత ఇస్తా, లేకపోతే మళ్ళీ ఎక్కడ చెప్పలేదు, నీకు నేనున్న అండగా అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే వీడియో ఎన్టీఆర్ అన్నతోటి మాట్లాడిండో అది ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలతో పాటు మెయిన్ మీడియా ప్రభుత్వం వరకు చేరింది. అబ్బాయి ఎలా చేరింది? ఎన్టీఆర్తో వీడియో కాల్ మాట్లాడడం వల్లనే ప్రభుత్వానికి చేరింది, అటు టీటీడీకి వాళ్ళ డాడీ ఉద్యోగస్తుడంటే టీటీలో వాళ్ళకు కూడా చేరింది. ఎన్టీఆర్తో వీడియో కాల్ మాట్లాడితే అది ఏదైనా న్యూస్ అవుతుంది, సెన్సేషన్ అవుతుంది. ఆ రోజు నుంచి అరే మన ఎన్టీఆర్ అభిమానే కదా, మనం సహాయం చేయాలని గవర్నమెంట్ దగ్గరికి ఎన్టీఆర్ అభిమానులు తీసుకెళ్లారంట. తీసుకెళ్తే గవర్నమెంట్ నుంచి 11 లక్షల సాయం దక్కిందంట. ఆ ఘనత ఎన్టీఆర్ అభిమానులదే. టీటీడీ నుంచి ఇమీడియట్లీ అప్పుడు 40 లక్షలు అనౌన్స్మెంట్ చేసి 29 lakhs కూడా వాళ్ళు డిపాజిట్ చేశారంట హాస్పిటల్కు. వాళ్ళకి ఏమి ఇవ్వలే, కానీ అటు 11 లక్షలు వాళ్ళు చేస్తున్నది హాస్పిటల్లో 40 lakhs కడతాం అనేది ఎంత అయింది? ఆల్మోస్ట్ 51 lakhs. ఆల్మోస్ట్ ఎన్టీఆర్ అభిమానులు మొత్తం జమ చేసి 13 లక్షల దాకా అమౌంట్ గూగుల్ పే, ఫోన్పే ఆమె బ్యాంక్ అకౌంట్లో వేశారంట. ఎంత గ్రేటు! 13 లక్షల దాకా. కానీ అక్కడ ట్రీట్మెంట్కు 77 లక్షలు అయితే ఫైనల్గా డిసెంబర్ 20వ తారీఖు వరకు 60 లక్షలకు కడితే మీరు తీసుకుపోవచ్చు అమ్మ అని సెటిల్మెంట్ చేస్తే ఆమె దగ్గర ఇప్పుడు గవర్నమెంట్ 11 లక్షలు ఇచ్చింది. ఎన్టీఆర్ అభిమానులు చందా వేసి మొత్తం గవర్నమెంట్ 13 లక్షలు, తర్వాత టీటీడీ 40 లక్షలు, మొత్తం 60 లక్షల చేంజ్ అవుతుంది. కానీ ఆమె 13 లక్షలు తన దగ్గర పెట్టుకొని నాకు కావాల్సింది 20 లక్షలు కూడా కాదు, ఇంకా 20 లక్షలు డిపాజిట్ చేస్తానే మా అబ్బాయిని డిశ్చార్జ్ చేస్తారంట అని ఆమెకి ఎవరు బ్యాడ్ సలహా ఇచ్చారో కానీ, ఎవరు ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి ఎన్టీఆర్ మాట తప్పాడని చెప్పండి. కానీ ఆల్రెడీ ఒక అల్లు అర్జున్ ఇష్యూ మాత్రం సోషల్ మీడియాలతో పాటు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఊపేస్తుంది మొత్తం మెయిన్ మీడియా. ఇంత పెద్ద ఎన్టీఆర్ స్థాయి విషయం ఏంటంటే ఇంకా మాట తప్పాడు, ప్రతి ఒక్కరు మన విషయం ఎంత బ్యాడ్ తమ్నేలు. మాట ఇచ్చిన తప్పుడు, సినిమా ఇండస్ట్రీ అంతా అయితే వాళ్ళ స్వార్థం కోసమే చూసుకుంటారు, ఫ్యాన్స్ని ఎవడు పట్టించుకోడు, ఎన్టీఆర్ కూడా అంతే అని రకరకాల తమ్నేలు. ఆమె దగ్గర జస్ట్ డిసెంబర్ 18వ తారీఖు వరకు ఆమె దగ్గర అమౌంట్ ఉంది, కానీ 9 లక్షలు కడితే డిశ్చార్జ్ అయిపోయేదంట. కానీ ఆమె దగ్గర 13 లక్షలు ఉంది, కానీ కట్టలేదు. ఆ 13 లక్షలు ఆమె దగ్గర పెట్టుకొని ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా ఆడితే ఎవరో ఎన్టీఆర్ మీద బ్లేమ్ లేపి ఇంకెవరన్నా సాయం చేస్తే రాబోయే 3 నెలల వరకు ఆ ట్రీట్మెంట్కు లేకపోతే ఆమె ఖర్చులకు నేను వాడుకోవచ్చు, ఆ 13 లక్షలు నా దగ్గర పెట్టుకొని అని అట్లా గేమ్ డ్రామా ఆడింది ఆమె. క్లియర్ కట్గా నందిపాటి మురళన్న కానీ ఎన్టీఆర్ టీం కానీ క్లియర్ కట్గా ఈరోజు చెప్పడం జరిగింది. ఇంకా ఆ డబ్బులన్నీ ఎన్టీఆర్ అభిమానులు ఇచ్చిన డబ్బులన్నీ అవన్నీ ఎక్కడ పోయినాయమ్మా అంటే, వీళ్ళు ఆల్రెడీ 2.5 లక్షలు ఫ్యాన్స్ 100, 200, 300 ఎంతో మంది నాలాంటి వాళ్ళు ఎంత సాయం ఉంటే ఫోన్పే, గూగుల్ పే చేసిన తర్వాత మన ఛానల్లో కూడా చెప్పాం, మనం ఎంతో కొంత సహాయం చేయండి, 100 నుంచి ఫోన్పే, గూగుల్ పే అని నెంబర్ కూడా పెట్టాం. కానీ చాలా మంది చేశారు. కానీ ఆ అమౌంట్ అంతా ఎక్కడ పోయిందంటే ఆమె
అప్పులకు వాడుకుందని చెప్పిందంట. అదే ఇంతకుముందు మురళీపాటన చాలా డిసప్పాయింట్ అయ్యాడంట. మేము ట్రీట్మెంట్ కోసమని మీ వ్యక్తిగత ఖర్చులకు వాడుకోనికే కాదమ్మా, ట్రీట్మెంట్ కోసం అని మేము ఈ ఉన్నోడు లేనోడు ఎన్టీఆర్ పేరు మీద ఇంతమంది సాయం చేస్తాం, మీరు వ్యక్తిగతంగా వాడుకోవడం ఏంటమ్మా అని డిసప్పాయింట్ అయినామని కొద్దిగా బాధపడడం కూడా అని చెప్పడం జరిగింది. ఆమె డబ్బులు పెట్టుకొని ప్రజెంట్ ఇప్పుడు డిశ్చార్జ్ చూసుకుంటారా, రాబోయే 3-4 నెలల వరకు నేను ఇంట్లో కూర్చొని మొత్తం నేను ఖర్చులు ఎలా తీసుకొని నాకు మొత్తం కావాలని ఆ డబ్బులు దాపెట్టుకొని వచ్చిన డబ్బులు పెట్టుకొని ఇంత డ్రామా ప్లే చేయవలసి వచ్చింది. ఎందుకు వచ్చింది? అంత పెద్ద వ్యక్తి అభిమానులను గుండెలో పెట్టుకొని చూసుకున్న వ్యక్తి, సినిమా కన్నా ముఖ్యం నా అభిమానులు, మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలి, మీరుంటేనే నేను అని చెప్పిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. అంతటి గొప్ప శ్రీరాముడు లాంటి వ్యక్తి మీద మీరు అట్లా ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది ఆ తమ్మినేలు చూస్తుంటే నాకైతే మైండ్ బుర్ర పని చేయలేదు. అరే ఎన్టీఆర్ మీద మాట తప్పడం ఏంటి? అసలు కనీసం వీళ్ళు నందిపాటి మురళి అన్నకు ఫోన్ చేశారంట. అమ్మ హీరో గారు ఇక్కడ లేరు, బాంబేలో మనకు తెలుసు కదా వార్ షూటింగ్లో ఎక్కడ ఉన్నారో, ఆయన ఫ్లైట్లో ఉన్నాడా, మనకు ఆయన దగ్గరికి వెళ్ళనీకనే టైం పడుతుంది, 24 hours పడుతుంది, వెయిట్ చేయండి అమ్మా అని చెప్పడం కూడా జరిగిందంట. మేము ఈ మ్యాటర్ అనేది ఆల్రెడీ మెసేజ్ పాస్ చేస్తాం, ఆ లోపే ప్రెస్ మీట్ పెట్టి ఇంకా నాకు మొత్తం లక్షలు ఫ్రీగా రావాలి, నేను సంవత్సరం పాటు మొత్తం ఇంట్లో కూర్చొని తిననీక ఫ్రీగా రావాలి, రూపాయి అప్పు కూడా చేయదు, నేను మొత్తం మీరే పెట్టుకోవాలన్నట్టు ప్రెస్ మీట్లో ఆమె మాట్లాడిన తీరైతే ఆల్రెడీ 70 లక్షల చేంజ్కి హాస్పిటల్ ఉంటే సెటిల్మెంట్గా 60 లక్షలు మాట్లాడితే ఆమె దగ్గర గవర్నమెంట్ 11, ఎన్టీఆర్ అభిమానులు మొత్తం డొనేషన్ వచ్చి 13 లక్షలు, అక్కడ 40 లక్షలు, 60 లక్షల పైన ఉంది. కానీ ఉన్న అమౌంట్ కట్టకుండా దాచిపెట్టుకొని నెక్స్ట్ ట్రీట్మెంట్కు వస్తుంది, కొంతవరకు అప్పులకు ఆడుకున్నా ఇంకా ఈ 20 లక్షలు కావాలి, ఎన్టీఆర్ ఇస్తాని మోసం చేశాడు, ఎన్టీఆర్ ఇవ్వలేదు, ఒక్క రూపాయనన్నా ఇప్పుడన్నా సార్ మీరు చేయండి, ఎన్టీఆర్ మాట ఇచ్చి ఇప్పుడన్నా సాయం చేయండి అంటే అభిమానులకు గుండెలు పగిలిపోయినాయి. నిజంగా ఎన్టీఆర్ నిజంగా ఇట్లా చేశాడా అని అన్న మురళి అన్న కూడా చెప్పడం జరిగింది. ఆ తమ్మినేలు చూస్తుంటే మాకే బాధ అనిపించింది. అన్ని మీ ఛానల్స్ ఇంకా వ్యతిరేకంగా కాచుకొని వెబ్సైట్లు కానీ ఇష్టం వచ్చినట్టు రాయడం దుర్మార్గం అనిపించింది. అంత లక్షల రూపాయలు మీకు సహాయం అయినప్పుడు 1 లక్ష రూపాయలు 5 లక్షల రూపాయలు నీ కొడుకు కోసం నువ్వు అప్పు చేసి కష్టపడి నేను కష్టం ఓర్చి నా కొడుకును కాపాడుకుంటాని ఆ ధైర్యం ఉండాలిగా అమ్మా. మొత్తం A to Z కూర్చొని నేను కూడా కూర్చొని తిననిక కూడా ఫ్రీగా రావాలంటే ఎట్లా అమ్మా తల్లి? లక్షలు సమకూరినాయి, మీ భర్త కూడా ఎంప్లాయే, ఇంత ప్రెస్ మీట్ పెట్టి పెద్దవాళ్ళ గురించి ఎన్టీఆర్ అన్న పేరు మీద ఎన్టీఆర్ అభిమానులు రా అనే టీము, నందిపాటి మురళి అన్న టీం అయితే ఎంతో మందికి సాయం చేస్తున్నారు అభిమానులకు. ఫైనల్గా గుర్తుపెట్టుకోవాలి, ఇంత సాయం అందిందంటే బికాజ్ ఆఫ్ ఆ రోజు ఎన్టీఆర్ అన్న ఓన్లీ వీడియో కాల్ మాట్లాడడం వల్లనే, దేవర సినిమా చూసి తర్వాత ఏమైనా పర్వాలేదు అనడం వల్లనే ఈ ప్రపంచానికి తెలిసింది ఇంత డబ్బు సమకూర్చింది. అది కృతజ్ఞత మర్చిపోయి బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఆల్రెడీ నువ్వు పెద్ద డ్రామా ఆడినావు, నీ అప్పులకు వాడుకున్నావు, ఇంకా కొంచెం డబ్బు ఉంచుకున్నావు, తర్వాత డబ్బు ఉండి కూడా ఇంకా 3 రోజులు లేట్ అవ్వడం వల్ల డిసెంబర్ 18వ తారీఖు డిశ్చార్జ్ చేస్తే 60 లక్షల వరకే అయిపోతున్నాయంట. ఆల్రెడీ ఇంకా రోజులు పెరగకపోతే అక్కడ 70,000 60,000 అంట ఫర్ డే రెంట్, అది హాస్పిటల్లో బెడ్ ఖర్చు, అవి నువ్వు ఎవరన్నా కడతారని ఇంకా రోజులు పెరగకపోతే అది కూడా పెరిగింది. మొత్తం క్లియర్ చేసి సెటిల్మెంట్ చేసి ఇంటికి వెళ్ళి ధైర్యం ఇచ్చి 90% రికవర్ అయినంట ఎన్టీఆర్ అన్న. హ్యాట్స్ అప్. నీ మీద ఎన్టీఆర్ అన్నకి ఈ విషయం తెలిసినప్పుడే ఇమీడియట్లీ టీం పంపి సెటిల్మెంట్ చేశాడంట, బిల్ మొత్తం కట్టాడంట. కానీ మహాతల్లి నువ్వు ఇట్లా డ్రామాలు ఆడితే ఫ్యూచర్లో ఎన్టీఆర్ అన్న అభిమానులే కానీ ఇతర హీరో అభిమానులు కానీ ఇంకెవరైనా కానీ సహాయం చేయాలంటే భయపడుతుంది. నిజమా కాదా? ఆల్రెడీ నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇగో ఎన్టీఆర్ అభిమానులు ఇంత బ్యాంక్ స్టేట్మెంట్, ఇంత బ్యాంక్ నుంచి ఇంత అమౌంట్ వచ్చింది, బిల్లులు హాస్పిటల్ ఇంత కట్టినాం, ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసి ఉంటే జెన్యూన్ అనిపించేది. నీ మాటలు నువ్వు మాట్లాడిన విధానం చూస్తుంటే అప్పుడే నాకు అర్థమైపోయింది ఎక్కడో తేడా కొట్టింది, మిస్కమ్యూనికేషన్, ఈమె కావాలని ప్లే మారుతుందా, ఎవరన్నా వెనక ఉండి ప్రెస్ మీట్ పెట్టడం అన్ని ప్రోత్సాహం చేశారన్నట్టు క్లియర్ కట్ అర్థమైంది. నీ ప్రవర్తన నీ అబ్బాయి మీద బ్యాడ్గా చేయకమ్మా. ఎన్టీఆర్ అభిమానిగా కాలర్ ఎగరేసుకొని ఎన్టీఆర్ అన్న సినిమాలు చూసేటట్టుగా క్యూర్ అయ్యి 100% నీ అబ్బాయి సక్సెస్ రేట్ దూసుకెళ్లాలని కోరుకుందాం. ఫైనల్గా అయితే 91% రికవర్ అయినంట. అందులోను మళ్ళీ 3 నెలలకు బ్లడ్ కానీ ఏ ఆపద వచ్చినా కానీ మేమున్నాం,
ఎన్టీఆర్ టీం అని ధైర్యం చెప్పించిందంట నందిపాటి మురళన్న. దట్ ఈజ్ కష్టపడినా కానీ మనకు డబ్బు సమకూర్చకపోతేనే ఇతరులను అడగాలి. ఉత్తనే మనం రెడీగా ఉండి రూపాయి కష్టపడకుండా ప్రయత్నాలు చేయకుండా ఫ్రీగా రావాలంటే అది తనకంత మూర్ఖత్వమే ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. ఎన్టీఆర్ అన్న మాట ఇస్తే తప్పడు. ఇమీడియట్లీ తెలిసిన విషయమే టీమును పంపి చెన్నై అపోలోలో వెళ్ళి అక్కడ కట్టి వాళ్ళ ఇంటికి దింపడం జరిగిందంట. అందులో ఇంకా ఒక విషయం చెప్పాడంట. బెంగళూరులో అప్పుడు ఉన్నప్పుడు, బెంగళూరులో కాదు హైదరాబాదు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో మీకు ట్రీట్మెంట్ చేపిస్తాం, అక్కడ అంతా మాట్లాడినామంటే, లేదు మాకు చెన్నై అయితే దగ్గర ఉంటుంది, చెన్నైలో ట్రీట్మెంట్ చేసుకుంటాం అని కూడా అడిగారంట. ఆల్రెడీ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉందనుంటే బాలకృష్ణ బోలాశంకరుడు ఆయన కూడా 100% ఇంత ట్రీట్మెంట్ ఫ్రీగా అవుతుంది, ఇంత డబ్బులు కూడా కాపోతుండే. అపోలోతో పోలిస్తే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఇలాంటి వ్యక్తులకు ఎంతో మందికి ఫ్రీ ట్రీట్మెంట్లు కూడా అవుతున్నాయి. హైదరాగా కోరుకోవాలి ఆ కౌశిక్ అన్న అబ్బాయి ఎన్టీఆర్ లాంటి గొప్ప వ్యక్తికి ఇలాంటి అభిమానులు ఎంతో మంది తయారు కావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మన వీడియో 10 మందికి షేర్ చేయండి. దట్ ఈజ్